భయపడితేనే మారువేషంలో వస్తారు. అంతే. నువ్వు ధైర్యంగా వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి, నేనేం తప్పు చేశానో చూడండి అంటే అది దమ్ము ఉన్నట్టు. అంతేగాని నేను మారువేషంలో వస్తాను, నన్ను ఎక్కడ పట్టుకుంటారో పట్టుకోండి అంటే మరే నువ్వు భయపడుతున్నావు నాకు. ఖచ్చితంగా. ఇవాళ ప్రతివాడు ఎక్కడో కూర్చుని ఆంధ్రప్రదేశ్ పోలీసులను లేకపోతే హైదరాబాద్ పోలీసుల్లో ఛాలెంజ్లు విసిరితే ఎవడు చేతులకు ముడుచుకుని కూర్చోాల. మీరు అన్నట్టుగా సజ్జనార్ లాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇమ్మడి రవి అరెస్ట్ చెప్తోంది. ఎక్కడో కరేబియన్ సీలో అక్కడ సముద్రం దగ్గర కూర్చుని, అంటే ఐలాండ్స్లో ఏమో, అక్కడి నుంచి అతను మొత్తం ఈ ఐబొమ్మలో ఇప్పుడు మీకు థియేటర్లో సినిమా రిలీజ్ అవ్వగానే నెక్స్ట్ మినిట్ అంటే ఒక షో అవగానే అతను దాంట్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ ఓటీటీకి సంబంధించినవి కూడా సర్వర్స్ హ్యాక్ చేసి అతను మొత్తం సర్వర్స్ నుంచి డౌన్లోడ్ చేసేసుకుని అవి కూడా అతని ఐబొమ్మలో ప్రత్యక్షమైంది. అంటే అతను నేను విశ్వామిత్రుని అనుకున్నాడు, ప్రతి సృష్టి చేస్తున్నాను అనుకున్నాడు. ఇక్కడ ప్రతి సృష్టి ఏముంది, నువ్వు ఉన్నదాన్ని సృష్టించిన దాన్ని నువ్వు దొంగతనం చేసావు, అంతే కదా. దీని మీద ఆల్రెడీ ఇందాక మీరు అన్నట్టుగా సినీ పెద్దలందరూ వెళ్ళారు, అది పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. సో ఇవాళ ముఖ్యంగా దిల్ రాజు గారు కావచ్చు, తర్వాత చిరంజీవి గారు కావచ్చు, నిర్మాతలకు సంబంధించి సురేష్ బాబు గారు, తర్వాత అల్లు అరవింద్ గారు, మొత్తం అందరూ కలిపి. ఎందుకంటే ఇవాళ ఇన్ని కోట్లు పెట్టి ఒక సినిమా తీసి నెక్స్ట్ మినిట్ లో అది ఐబొమ్మలో వస్తుంటే అందరూ డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు, ఎవడు థియేటర్కి రాడు. ఇక్కడ రెండు సమస్యలండి. ఒకటి థియేటర్కి రాకపోవడం దీనివల్ల, రెండు థియేటర్లోకి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో ఈ రెండు కలిపి మనుషుల్ని థియేటర్కి తీసుకురావట్లే ప్రేక్షకులు, దాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు, ఎన్కాష్ చేసుకుంటున్నాడు. మరి తప్పు కదా. ఎందుకు ఇప్పుడు నీకు అంత తెలివి ఉంటే ఆ తెలివిని మంచిగా వాడచ్చుగా. ఇప్పుడు ఇంత ఫాస్ట్ గా నువ్వు ఈ పని చేయగలుగుతున్నావు అంటే టెక్నికల్ గా మీకు సమర్థత ఉందని అర్థం. మంచి హ్యాకర్. అవును. దీన్ని మీరు పెద్ద పెద్ద కంపెనీలకు మీ తెలివిని ఉపయోగిస్తే వాళ్ళు కోట్లు ఇస్తారు. అవును. ఇప్పుడు ఎక్కువ మంది మీకు తెలుసా సాఫ్ట్వేర్ పిల్లలు మన ఇండియాకి సంబంధించి అమెరికాలో ఉండి వచ్చిన వాళ్ళు ఇలాగా యాప్లు తయారు చేసి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకి 50 లక్షలకి కోటికి అమ్మేసుకుంటున్నారు. హ్యాపీగా వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుకుంటున్నారు, ఎందుకంటే టెన్షన్ ఉండదు కదా. సో ఇప్పుడు ఇతను కూడా పని చేసి ఉండొచ్చు. ఎందుకండి తెలివిని ఇలా పక్కదారి పట్టించి వాళ్ళు ఏం బాగుకుంటారు. ఇప్పుడు ఇంకో విషయం, అతనికి విడాకులైంది భార్యతో అంటున్నారు. ఒక్కడు అక్కడ కరేబియన్ ద్వీపంలో ఉంటాడేమో. అంటే మనిషి బుద్ధి కోతి లాంటిది కదా. సో ఖాళీగా ఉంటే తెలివిని పక్కదారి పట్టించాడేమో సుఖంగా ఉండక.